అందరికీ శుభోదయం. లాస్ట్ మంత్ నవంబర్ 27థ్, 28థ్ తిరుపతి అయితే వెళ్ళామండి. తిరుపతి నేను, మా హస్బెండ్ ఇద్దరమే వెళ్ళాము. కిడ్స్‌నైతే అమ్మ వాళ్ళ ఇంట్లో వదిలిపెట్టాము. తిరుపతి ఎలా వెళ్ళాము, ఏం చేశాము అనేది ఈ వీడియోలో చూపిస్తాను. నాది కుకింగ్ ఛానలే కాదండి, ట్రావెలింగ్ వ్లాగ్స్ కూడా చేస్తూ ఉంటాను. ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరినైనా విజిట్ చేస్తే గనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. గుంటూరు నుంచి స్టార్ట్ అయ్యామండి. గుంటూరులో 11:00కి నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్ అని ఉందండి. దానికైతే బుక్ చేసుకున్నాము. అదైతే ప్లాట్‌ఫామ్ 1లోకే వచ్చింది. సేమ్ ట్రైన్‌కి లింగంపల్లి నుంచి బుక్ చేసుకున్నాము. కాకపోతే కిడ్స్‌నైతే అమ్మ వాళ్ళ ఇంట్లో వదిలిపెట్టాలి అని చెప్పి ముందు రోజే వచ్చి తత్కాల్ అయితే ట్రై చేసి బుక్ చేసుకున్నాము. ట్రైన్ అయితే 20 మినిట్స్ లేట్‌గా అయితే వచ్చింది. ట్రైన్ ఎక్కేసి పడుకొని నెక్స్ట్ డే మార్నింగ్ కరెక్ట్ టైంకి 5:55 కల్లా తిరుపతి అయితే రీచ్ అయిపోయామండి. ఇదే ట్రైను తిరుపతి టు లింగంపల్లి, లింగంపల్లి టు తిరుపతి సేమ్ ట్రైను. ఇలా ప్లాట్‌ఫామ్‌లో నుంచి బయటికి రాగానే ఇలా తిరుమల వెళ్ళే బస్సులైతే ఉన్నాయండి. జస్ట్ అక్కడ స్టెప్స్ దిగిన వెంటనే అక్కడే టికెట్లు కూడా ఇస్తున్నారు. టికెట్ కౌంటర్స్ అన్నీ ఉన్నాయి. మేము నోటీస్ చేసిందేందంటే ఇప్పుడైతే ఏసీ బస్సులు వేశారండి. చాలా వరకి ఏసీ బస్సులే ఉన్నాయి. 3, 4 బస్సులు ఏసీ బస్సుల తర్వాతే నాన్ ఏసీ బస్సులైతే ఇస్తున్నారు. మేమైతే నాన్ ఏసీ బస్‌కే అప్ అండ్ డౌన్ టికెట్స్ అయితే తీసుకొని బస్ ఎక్కేసేసామండి. లాస్ట్ 2 టైమ్స్ నడకదారిన వెళ్ళాము. సో, ఇవి బస్సులైతే అంతగా ఎక్కువ ప్రిఫర్ చేయలేదు లాస్ట్ 2 టైమ్స్. మేమైతే ఇయర్‌లీ 2 టైమ్స్ అయితే వెళ్తూ ఉంటామండి. సేమ్ డేట్‌కి తిరుమల వెళ్ళటం ఇది థర్డ్ ఇయర్ అండి. ఒక స్పెషల్ అయితే ఉంది. అందుకోసమే కొంచెం ప్రీ ప్లాన్డ్‌గానే బుక్ చేసుకొని వెళ్ళాము. కార్తీక మాసంలో తిరుపతి, తిరుమల అందాలైతే అసలు నెక్స్ట్ లెవెల్‌లో ఉంటాయండి. ఎంత బావుంటాయో. 7 అయినా కానీ మంచు కురుస్తూనే ఉంది. లాస్ట్ టైంకి ఇప్పటికి తిరుమలలో చాలా డిఫరెన్స్ అయితే ఉన్నాయండి. నేను ఈ వీడియోలో అవి కూడా షేర్ చేస్తాను. చెకింగ్ పాయింట్ అయితే వచ్చింది. మా లగేజ్ అంతా చెక్ చేయించుకొని ఇంకా మళ్ళీ రిటర్న్ బస్ అయితే ఎక్కేసామండి. అక్కడ క్లైమేట్ అయితే చాలా చల్లగా ఉంది. ఆ తర్వాత వెదర్ రిపోర్ట్ చూస్తే వర్షం అయితే ఉంది. అందుకనేనేమో అంత చల్లగా ఉంది. తిరుపతిలో 6:45 కల్లా స్టార్ట్ అయిపోయాము తిరుమలకైతే. చూసారు కదండీ వెదర్ అయితే ఎంత బావుందో మంచుతో అసలు దూరపు కొండలన్నీ ఏమీ కనిపించట్లేదు. జస్ట్ ఇలా ఒక చిన్న న్యాపేసేసాము. తిరుమల అయితే వచ్చేసాము. నడకదారిలో ఎక్కువ వస్తూ ఉంటామండి. కానీ అది అలవాటయ్యి ఫస్ట్ టైము ఇంత ఫాస్ట్‌గా పైకొచ్చేసేయొచ్చా అని అనిపిచ్చింది. పైకొచ్చేసిన తర్వాతయితే మేము అబ్జర్వ్ చేసింది న్యూ బిల్డింగ్స్ అయితే చాలా కడుతున్నారు. ఫ్యూచర్‌లో రూమ్స్‌కి ఇబ్బంది లేకుండా ఉండిద్ది అనుకుంటున్నాను. 7:45 కల్లా పైకొచ్చేసాము. రూమ్‌కి కూడా బుక్ చేసుకున్నాము. ఈ ఏఆర్‌పీ కౌంటర్స్ ఉంటాయి కదండీ! అక్కడ ఇంటర్నెట్ బుకింగ్ అని అయ్యుంటాయి. అక్కడికి జస్ట్ వెళ్లి స్కాన్ చేసేస్తే 15 మినిట్స్‌లో అయితే రూమ్ అలాట్ అయిపోతుంది. ఈ కౌంటర్స్ అయితే సీఆర్ఓ ఆఫీసు అపోజిట్‌లోనే ఉంటాయి. రూమ్ అలాట్ అయిన 2 అవర్స్‌లోనే ఆక్యుపై చేయాలంట. లేకపోతే ఆటోమేటిక్‌గా క్యాన్సిల్ అయితే అయిపోతుందంటండి. ఇంత చల్లటి వెదర్‌కి టీ పడపోతే కష్టం అని చెప్పి ఇంక ఇద్దరం చెరొక టీ తాగాము. ఈ జస్ట్ టీ తాగే లోపే రూమ్ అయితే అలాట్ అయిపోయిందండి. రూమ్ అయితే 8 కల్లా అలాట్ అయిపోయింది. మాకైతే కౌస్తుభంలో వచ్చింది రూము. ఇది థర్డ్ టైమ్ అండి కౌస్తుభంలోనే రూమ్ రావటం. తిరుమల ఇన్ని సార్లు వచ్చినా గానీ అనుకున్నది అనుకున్నట్టు మాత్రం ఒక్కసారన్నా జరగదండి. సేమ్ ఈసారి కూడా అండి అనుకున్నదొకటి అయిందొకటి. వన్ డే ట్రిప్పే 27థ్ నైట్‌కే రిటర్న్ అవ్వాలి. కానీ 28థ్ ఆఫ్టర్‌నూన్ కానీ రిటర్న్ అవ్వలేకపోయాము. అదెలా కూడా ముందు చెప్తాను. కౌస్తుభంలో రిసెప్షన్ అయితే ఫస్ట్ ఫ్లోర్‌లో ఉంటదండి. రిసెప్షన్‌లో మనకిచ్చిన స్లిప్ జస్ట్ ఇస్తే సరిపోతుంది. 5 మినిట్స్‌లో అయితే రూము ఇచ్చేసేస్తారండి. తిరుమలలో ఈసారి భక్తులైతే చాలా తక్కువ మందే ఉన్నారండి. అంత రష్ అయితే లేదు. ఈవెన్ బయట కూడా కనుక్కున్నాము. 300 రూపీస్ దర్శనం 3 అవర్స్‌లో అయిపోతుంది అన్నారు. ఓకే. 3 అవర్స్‌లో అయిపోతుంది కదా! ఈరోజు నైట్‌కల్లా వెళ్ళిపోవచ్చు అనుకున్నాము. ఇక్కడ రూమ్స్ అయితే చాలా నీట్‌గా ఉంటాయండి. ఇక 8:30 కల్లా రూమ్‌లోకొచ్చేసేసి కొంచెం ఫ్రెష్ అయ్యి బ్రేక్‌ఫాస్ట్ చేయడానికైతే బయటకి వెళ్ళాము. జస్ట్ కౌస్తుభం బ్యాక్ సైడే ఇలా బ్రేక్‌ఫాస్ట్‌లుంటేను అక్కడే తినేసేద్దాము అని చెప్పి మా హస్బెండ్ అయితే పూరి, నేనైతే దోస తినేసాము. కాఫీ పడకపోతే బండి నడవదు అని చెప్పి అంత చల్లగా ఉందండి. ఇదిగో చూడండి ఎంత చల్లగా ఉందో. వర్షం పడేలాగే ఉంది. ఇక మంచయితే ఫుల్లుగా ఉంది. అప్పటికి 10:00 అయింది టైము. అయినా గానీ ఇంత చల్లగా మంచు పడుతూ ఉంది. ఇక కాఫీ తాగైతే 10:30కి షాపింగ్‌కైతే వెళ్ళాము. మా దర్శనం వచ్చేటప్పటికి 4:00 అండి ఈవినింగ్. 2:30 కల్లా లైన్‌లోకి వెళ్ళి 5:30, 6 కల్లా బయటకొచ్చేస్తే వెళ్ళిపోవచ్చు ఇంటికి అనుకున్నామండి. అది మాట్లాడుకుంటూనే షాపింగ్ దగ్గరికైతే వచ్చాము. నాకు కొన్ని స్పెసిఫిక్ ఐటెమ్స్ అయితే కావాలి. ఆటి కోసం అయితే వచ్చాను. ఈ పూలదండలండి ఎంత న్యాచురల్‌గా ఉన్నాయో. మల్లెపూల దండుందండి. అదైతే ఎంత బావుందో. గురిగిలండి ఎంత బావున్నాయో కదా! ఇవి నా ఆల్ టైమ్ ఫేవరెట్ బొమ్మలు. ఖాళీయే కదా అని చెప్పి కాంప్లెక్స్ ఉంటది కదండీ! షాపింగ్ కాంప్లెక్స్. అందులో కూడా వచ్చి జస్ట్ ఒక లుక్కేసి వెళ్దాము అని వచ్చాము. ఇక్కడ చెక్క బొమ్మలండి. ఇవి ఎంత బావున్నాయో కానీ ప్రైస్ మాత్రం టూ మచ్ హైగా చెప్పారు.
ఇలా షాపింగ్ చేస్తూ ఉండంగానే సైక్లోన్ అలర్ట్ అయితే వచ్చిందండి. ఈవెన్ టెంపుల్ దగ్గర మైక్స్‌లో కూడా త్వరగా వచ్చి దర్శనం చేసుకొని వెంటనే వెళ్ళండి అని చెప్తున్నారు. అక్కడ కొన్ని ఇత్తడి సామాన్ల షాపులున్నాయండి. అవి చాలా బాగున్నాయి. విగ్రహాల బొమ్మలు కొత్తగా ఉన్నాయండి అవి. చాలా కొత్త ఐటెమ్స్ అయితే ఉన్నాయి. చాలా చిన్న చిన్న ప్లేట్లు, గ్లాసులు చాలా ఉన్నాయి. విగ్రహాలన్నా కదండీ! ఇవేనండి. నాకు కావాల్సిన ఐటెమ్స్ వరకి తీసేసుకొని రూమ్‌కైతే వెళ్ళిపోయామండి 12:30 కల్లా. ఫ్రెష్ అయ్యి 2 కల్లా బయటకొచ్చేసామండి దర్శనానికి. తిరుమలలో కొన్ని చేంజెస్ అయితే అబ్జర్వ్ చేశాను అన్నాను కదండీ! గోవిందనామాలండి షాప్స్‌లో కానీ, బయట ఎక్కడా నాకైతే వినిపిచ్చలేదు. ఏమో మరి నేను వెళ్ళిన ఏరియాలో లేవో, లేకపోతే అసలుకే లేవో నాకైతే తెలీదు కానీ, నాకైతే తిరుమల వచ్చి వెళ్ళిన తర్వాత కూడా 2, 3 డేస్ వరకి ఆ గోవిందనామాలే మైండ్‌లో అలా రన్ అవుతూ ఉంటాయండి. అలాంటిది ఎక్కడా లేకపోయేటప్పటికి నేను కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. ఇక 2:30కి అయితే లైన్‌లోకి వెళ్ళామండి. రూ. 300 దర్శనానికి టికెట్ అయితే తీసుకున్నాము. నాకిక్కడ నచ్చింది ఇక్కడ నామాలు పెడుతున్నారండి. అందరికి కంపల్సరీ పెట్టించుకొని వెళ్ళాలి అంటున్నారు. ఇదైతే చాలా దగ్గర అమ్ముతున్నారు. పిల్లలు ఆరోగ్యం, విద్య ఏమన్నా అలా ఉంటే గనక అవి కొనుక్కోవచ్చంట. అవి కొనుక్కొని హుండీలో వేయాలంటండి. ఇలా వెళ్ళి దర్శనానికైతే వెళ్ళి బయటకొచ్చేసాము. దర్శనం నుండి బయటకొచ్చేటప్పటికైతే 8 అయిందండి. ఇక లడ్డూ తీసుకొని బయటకైతే వచ్చి ఫోన్స్ తీసుకొని ఇక్కడే 365 ఒత్తులు కూడా ఎలిగిస్తున్నారు. నాకు ఈ సంవత్సరం టెంపుల్‌కి వెళ్లి ఎలిగించడానికి కుదరలేదు. నేను, మా వారు ఇద్దరమైతే ఎలిగించాము. భక్తులైతే ఎప్పటితో పోలిస్తే తక్కువే ఉన్నారు. కానీ మా దర్శనం లేట్ అయిందండి. ఇక వర్షం పడేలా ఉంది అని చెప్పి మేమైతే రూమ్‌కి వెళ్ళిపోదాం అనుకుంటున్నాము. మేము దర్శనం చేసుకొని ఫోన్ తీసుకున్న తర్వాత అప్పటికే 2 టైమ్స్ సైక్లోన్ అలర్ట్స్ అయితే వచ్చినాయండి. ఇంకా అంత సేఫ్ కాదు ఆ టైంలో కిందకి వెళ్ళటం అని చెప్పి నైట్ స్టే అయితే అక్కడే ఉన్నాము. తిరుమలలో నిద్ర చేయకుండా ఎప్పుడూ కిందకి రాలేదు. మేబీ మేము వెళ్ళటం దేవుడికి కూడా ఇష్టం లేదేమో అందుకని అలా సైక్లోన్ అలర్ట్స్ వచ్చి మేము ఆగిపోయామేమో. ఏది జరిగినా మన మంచికే అంటారు. ఇదేనేమో. ఆ విధంగా అక్కడే నిద్ర చేశాము. నైట్ డిన్నర్ చేసి 9:30 కల్లా రూమ్‌కి వెళ్ళి పడుకుంటే మార్నింగ్ 7 వరకి అసలు మెలుకువే లేదండి. కాళ్ళైతే బండల్లా అయిపోయినాయి నాకైతే. మా హస్బెండ్ ఏమో ఎక్కువ వాక్ చేస్తారు. నేనైతే ఎక్కువ వాక్ చేయలేను. నెక్స్ట్ డే మార్నింగ్ 8 కల్లా ఫ్రెష్ అయిపోయి ఇక రూమ్ అయితే వెకేట్ చేసాము. ఇది జరిగింది. కానీ మా ప్లాన్ ఏమో 9:30 కల్లా పడుకొని 6 కల్లా రూమ్ వెకేట్ చేసి కిందకెళ్ళిపోయి కింద అమ్మవారి దర్శనం కూడా 10 కల్లా అయిపోవాలి అనేది మా ప్లాన్. అట్లుంటది మా ప్లాన్‌లు, మా రియాలిటీ. రూమ్ వెకేట్ చేసి కీస్ అయితే వాళ్ళకిచ్చేస్తే ఫార్మాలిటీస్ 5 మినిట్స్‌లో ఫినిష్ చేసేసారండి. కానీ నైట్ రూమ్‌లోనే ఉండటం చాలా మంచిదయిందండి. చాలా చలిగా ఉంది అసలకి. ఆ నైట్ ఫీవర్ వచ్చిద్దని ఇద్దరం అనుకున్నాము. ఆ వెంకయ్య తండ్రి దయ వల్ల క్షేమంగా బయటికైతే వచ్చేసాము. ఇలా బయటకొచ్చి చూస్తే సూర్యభగవానుడి దర్శనం కూడా అయిపోయింది. ఇక ఆయనకి నమస్కారం చేసుకొని బస్ స్టాండ్‌కైతే బయలుదేరామండి. ముందు రోజు చలికి, ఆ ఎండకి ఎంత బావుందో హాయిగా అనిపించింది వంటికి. తిరుమలలో నేను నోటీస్ చేసిన మరొకటేంటంటే అంతకుముందు నీట్‌గా ఉండేదండి తిరుమల. అసలెక్కడ కాగితం కానీ ఏది కనిపించేది కాదు. నాకు అక్కడక్కడ వేస్ట్ కనిపించింది. అయ్యో! ఏమిటి తిరుమల కూడా ఇలా అయిపోతుంది అనుకున్నాను. మరొకటి లాస్ట్ 2 టైమ్స్ అక్కడక్కడ ఉచిత ప్రసాదాలు అని పెట్టేవాళ్ళండి. నేనైతే ఈసారి ఎక్కడా చూడలేదు. బస్ స్టాండ్‌లో కూడా పెట్టేవాళ్ళు. కానీ ఈసారి లేవండి. డబ్బులు పెట్టి టిఫిన్ చేయలేని వాళ్ళు అట్‌లీస్ట్ ఆ ప్రసాదం తినైనా గానీ కడుపు నింపుకుంటారు కదండీ! ఈవెన్ డబ్బులున్న వాళ్ళైనా సరే ప్రసాదం అనగానే ఆ తీరు వేరండి. అంతెందుకు నాకే అనిపించిందండి. దేవుడి ప్రసాదం తినకుండానే వెళ్తున్నాను అనిపించింది. జస్ట్ టెంపుల్‌లో దర్శనం చేసుకొని బయటకొచ్చినప్పుడు తిన్న లడ్డూయేనండి. ఇంకెక్కడా తినలేదు. ఈవెన్ నాకు తెలుసండి ఉచిత అన్నదానం జరుగుతూ ఉంటుంది రోజు అని చెప్పి. అలా ఉచిత అన్నదానం చేస్తూ ఎంతో మంది ఆకలినైతే తీరుస్తున్నారు. బట్ నేను చెప్తుంది అక్కడక్కడ ప్రసాదాలు పంచుతారు గదండీ చిన్న కప్పుల్లో వాటి సంగతి చెప్పాను అంతే. మేబీ నేనే రాంగ్ ఏమో. నేను వెళ్ళిన ఏరియాలోనే లేవేమో. ఇదంతా జస్ట్ నా ఒపీనియనేనండి. ఎవరిని కించపరచాలని, ఎవరిని పాయింట్ ఔట్ చేయాలని నా ఉద్దేశ్యం అయితే కాదు. ఇక బస్ స్టాండ్‌లో బస్ ఎక్కైతే కిందకొచ్చేస్తున్నామండి. కిందకొస్తుంటే తిరుపతి అంతా కనిపిస్తుంది పైనుంచి. మాకైతే తిరుమలలో దర్శనం అయిన తర్వాత ఒక నిద్ర చేసి కింద అమ్మవారి దర్శనంకైతే వెళ్ళాలండి కంపల్సరీ అంటారు. మాకదే అలవాటైపోయింది కూడా. ఇక కిందకైతే వచ్చేసాము. కిందకొచ్చేటప్పటికైతే 9 అయిందండి. బస్ స్టాండ్‌లో బస్ దిగేసేసి కిందే లాకర్స్ ఉంటాయండి బస్ స్టాండ్‌లోనే. అక్కడే మా లగేజ్ అంతా పెట్టేసేసి మాకు కావాల్సిన వాటి వరకైతే తీసేసుకొని అలివేలు మంగాపురం అమ్మవారి దర్శనంకైతే వెళ్ళాము. ఆటోలో వెళ్ళాము. బస్ అయితే లేట్ అవుతుంది అని ఆటోలో అయితే వెళ్ళామండి. అసలు ట్విస్ట్ అక్కడ మొదలైందండి. ఆ రోజు నవంబర్ 28 నుంచి డిసెంబర్ 6 వరకి అమ్మవారి బ్రహ్మోత్సవాలైతే జరుగుతాయంట. అది మాకు తెలియదు. బిఫోర్ లాస్ట్ ఇయర్ కూడా సేమ్ డేట్‌కి కిడ్స్‌తో వచ్చాము. కాకపోతే ఎంతమంది జనం ఉన్నారో క్యూలోకి వెళ్ళిన తర్వాత కిడ్స్‌కి ఊపిరాడలేదు. పిల్లలిద్దరూ ఏడ్చారు
కూడా అంత సఫర్ అయ్యాము. ఇక్కడికి వచ్చేటప్పటికి 9:30 అయిందండి. 9:30కి అయితే జనాలు ఎంతమంది ఉన్నారో అసలుకి. అమ్మవారి దర్శనం అయితే ఆపేశారు. ఈవెన్ టికెట్స్ తీసుకోవటానికి కూడా అలౌ చేయట్లేదు. ఆ క్యూ అంతా టికెట్స్ తీసుకోవాల్సిన వాళ్ళే. ఫ్రీ దర్శనానికి ఎంతమంది ఉన్నారో చూద్దామని వెళ్తే అక్కడ కూడా ఒక 2 కిలోమీటర్స్ క్యూ అయితే ఉందండి. సో, మేమైతే ఈ క్యూలోనే నుంచొని రూ. 50 టికెట్ అయితే తీసుకున్నాము. 200కి అయితే ఇంకా ఎక్కువ మందున్నారు. అందుకోసమని రూ. 200 తీసుకోకుండా రూ. 50 తీసుకున్నాము. దానికైతే జనం తక్కువ మందే ఉన్నారు. కాకపోతే కొంచెం ఎక్కువ దూరం నడవాలి. కానీ రూ. 200 టికెట్ తీసుకొని వీళ్ళలో కొట్టుకునే బదులు రూ. 50కి అయితే తక్కువ జనం ఉంటారు అని చెప్పి వెళ్ళాము. అన్నట్లుగానే రూ. 50కి తక్కువ మందే ఉన్నారండి. 1:30 అయిందండి దర్శనం అయ్యి బయటకొచ్చేటప్పటికి. పైన వెంకటేశ్వర స్వామి దర్శనం, కింద అమ్మవారి దర్శనం చాలా బాగా అయినాయి. కింద అమ్మవారి అలంకరణ అయితే ఎంత అందంగా ఉందోనండి. ఇదైతే లడ్డూ కౌంటర్ అండి. లడ్డూలు తీసుకొని మరొకసారి వచ్చే శక్తిని అయితే ప్రసాదించు స్వామి అని చెప్పి దండం పెట్టుకొని ఇక షాపింగ్ అయితే మొదలు పెట్టానండి. జస్ట్ ఇవన్నీ చూడటమేనండి, ఏమీ లేదు. నేను చూస్తూ మీకు కూడా చూపిద్దామని తీసుకున్నాను. ఇక్కడ చెక్క, రాయి ఎక్కువ ఉంటాయండి, బాగుంటాయి. క్వాలిటీ కూడా ఇవి చూసారా, చాలా చిన్న చిన్నవి అండి, చాలా బాగున్నాయి. ఈ రోళ్ళు, ఈ బుడ్డి బుడ్డి బాగున్నాయండి. చాలా క్వాలిటీ కూడా చాలా బాగుంటాయి. ఎప్పుడొచ్చినా గానీ జస్ట్ చూడటం తప్ప ఏమీ తీసుకోను. ఈ చెక్కవి, ఈ రోళ్ళు ఇవన్నీ చూస్తూ ఇక్కడే ఉండబుద్దయింది నాకైతే. ఎంత నచ్చినాయో. కానీ నాకైతే అస్సలు అవసరం లేదు. అందుకోసమని జస్ట్ చూసి వచ్చేసేసాను. తిరుమలలో కానీ ఇక్కడ ఎక్కువ నచ్చినయి ఏంటంటే రోళ్ళు, ఈ చెక్కవి అండ్ దండలండి. దండలు కూడా పూల దండలు ఎంత బాగున్నాయో. చాలా నిండుగా, అందంగా ఉన్నాయండి. న్యాచురల్‌గా ఉన్నాయి. ప్రైజులు కూడా మరీ ఏమంత ఎక్కువైతే లేవు. రీజనబుల్‌గానే అనిపించినాయి నాకైతే. ఈవెన్ కింద కూడా అండి ఎక్కడ ఒక గోవిందనామాలు కానీ, అమ్మవారి పాటలు కానీ ఏమీ లేవు. జనాలందరూ కమర్షియల్ అయిపోతున్నట్టు అనిపించింది నాకు. కానీ నా హంబుల్ రిక్వెస్ట్ అండి, దేవుడి దగ్గర మాత్రం అలా అస్సలు ఉండొద్దు. నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి మనం ఇవ్వగలిగేవి ఇవేనండి. సంస్కృతి, సంప్రదాయాలు ఇవన్నీ ఇవ్వగలిగితే మిగిలినవన్నీ ఆటోమేటిక్‌గా అవే వస్తాయి. ఈవిడ ముగ్గు చాలా అందంగా వేస్తుంది కదండీ! నాకైతే అవి తీసుకోవాలనిపించింది. కానీ నాకు వేయటం రాదు. అందుకని నేనైతే తీసుకోలేదు. నా బుడ్డీలండి. జస్ట్ బేరం ఆడుతున్నాను. ఎందుకైనా రీజనబుల్‌గా నాకు నచ్చిన ప్రైస్‌లో ఇస్తే గనక తీసుకుందాము అని చెప్పి ఆ చిన్న ప్యాకెట్ 400 చెప్పారు. సో, నాకు బడ్జెట్‌లో లేదులే అని చెప్పి వచ్చేసేసాను. పైన ఎంత చలిగా ఉందో కింద అంత ఎండగా ఉంది. సో, కొంచెం రిఫ్రెష్ అవుతాము అని చెప్పి లెమన్ సోడా అయితే తీసుకొని అది తాగేసి సేమ్ ఆటోలోనే మళ్ళీ రిటర్న్ బస్ స్టాండ్ అయితే వెళ్ళిపోయాము. బస్ స్టాండ్‌కి వచ్చేటప్పటికి 2:00 అయింది. ఇంకా లంచ్ టైమ్ అయింది అని చెప్పి బస్ స్టాండ్ ఆపోజిట్‌లోనే హోటల్స్ అయితే ఉన్నాయి. అక్కడే లంచ్ అయితే చేసేసాము. హోటల్ ఆరియాస్‌లో అయితే లంచ్‌కి అయితే వెళ్ళాము. అక్కడ జస్ట్ బేబీ కార్న్ మంచూరియా, నెక్స్ట్ ఒక బిర్యానీ తీసుకున్నాము. హాఫ్ ఆఫ్ చేసుకొని తినేసి వెళ్ళిపోయాము. ఫుల్ స్పైసీగా ఉందండి, తినలేకపోయాము. లాకర్‌లో ఉన్న లగేజ్ తీసేసుకొని రైల్వే స్టేషన్‌కి అయితే వెళ్ళిపోయాము. ట్రైన్‌కి అయితే బుక్ చేసుకున్నాము. వందే భారత్ ట్రైన్‌కి అయితే బుక్ చేశారండి. అది రైట్ టైమ్ వచ్చేటప్పటికి 3:15 తిరుపతి నుంచే బయలుదేరుతది. సో, అందుకోసం అని చెప్పి 2:30 కల్లా బయలుదేరిపోయాము రైల్వే స్టేషన్‌కి. అక్కడ ఆటో దిగేటప్పటికి ప్లాట్‌ఫామ్‌లో అయితే ట్రైన్ ఆల్రెడీ ఉంది. ఈవెన్ పోలీసులు కూడా చాలా మంది ఉన్నారు. ఏంటా అని చెప్పి అక్కడ జస్ట్ ఒక లేడీ కానిస్టేబుల్ ఉంటే ఆవిడని అడిగానండి. ప్రెజెంట్ ఏపీ హోమ్ మినిస్టర్ వంగలపూడి వనిత గారైతే ఈ ట్రైన్‌లోనే ట్రావెల్ చేస్తున్నారంట. దానికైతే తను వస్తారని చెప్పారు. నేనైతే ఎప్పుడు పొలిటీషియన్స్‌ని దగ్గర నుంచి అయితే ఎప్పుడు చూడలేదండి. సరే వచ్చాం కదా అని చెప్పి చూద్దామని చెప్పి నేను అక్కడే నించొని వీడియో తీసుకున్నాను. జస్ట్ అలా చూస్తూ ఉండంగానే పోలీసులు ఎక్కువయ్యారు, జనాలు ఎక్కువయ్యారు. ఆవిడైతే వచ్చేసారు. గ్రే కలర్ శారీ కట్టుకున్నారు కదండీ! ఆవిడే వంగలపూడి అనిత గారు. నేనైతే ఫస్ట్ టైము పొలిటీషియన్‌ని అంత దగ్గరగా చూడటం. ట్రైన్ టైమ్‌కి 20 మినిట్స్ బిఫోరే వచ్చేసేసారు. నేను కూడా అక్కడే 10-15 మినిట్స్ అయితే ఆవిడనే చూస్తూ అలాగే ఉండిపోయాను. ఐ నో వాళ్ళు కూడా నార్మల్ మనుషులే. కానీ పొలిటీషియన్‌ని అంత దగ్గర నుంచి చూడటం నేనైతే ఫస్ట్ టైం కదా! ఆవిడ ఇలా దొంగలుంటారు జాగ్రత్త అని చెప్పి ఆళ్ళ ఫోటోల వంక చూపించి ఏదో మాట్లాడుతున్నారండి. హోమ్ మినిస్టర్ కదా! వాటి గురించి ఏమైనా మాట్లాడుకుంటున్నారేమో అనుకున్నాను. నేను జస్ట్ హాయ్ అని చెప్పి చెయ్యి ఊపితే తను కూడా చెయ్యి ఊపారు. నేను కాకపోతే అదైతే క్యాప్చర్ చేయలేకపోయాను. ఆవిడ అక్కడ అలా ఉండటం వల్ల జనాలైతే చాలా మంది వచ్చారండి. ఆ ప్లాట్‌ఫామ్ మొత్తం ఫుల్ రష్ జనాలతోనే నిండిపోయింది. ఎవరిని అటు ఇటు నడవనీయని కూడా నడవనీయట్లేదు పోలీసులైతే. ఫుల్ చెకింగ్ చేస్తూ ఉన్నారు. ఇంకా నా ట్రైన్ టైమ్ అవుతుందని చెప్పి మా బోగీ దగ్గరికైతే వచ్చేసాను. ఎగ్జాక్ట్‌లీ మా బోగీ ఆపోజిట్‌లోనే ఇలా బుక్ స్టాల్ అయితే ఉందండి. ఈ పెద్ద బాల శిక్ష, ఈ బుక్స్ అన్నీ ఉన్నాయి. చాలా బుక్స్ అయితే ఉన్నాయి. వీటిలో నేను కొన్ని చదివిన బుక్స్ కూడా ఉన్నాయి.
ఇక్కడ ఎలౌ చేస్తారో లేదో నాకైతే తెలీదు కానీ తనైతే ఇక్కడ పెట్టుకొని చాలా డేస్ నుంచి అయితే సేల్ చేస్తూ ఉన్నారంట. నేనైతే కొన్ని బుక్స్ కావాలి అని చెప్పి తీసుకున్నాను. ఇంతకీ తిరుమల వచ్చిన రీజన్ అయితే చెప్పలేదు కదండీ! మా మ్యారేజ్ అయ్యి 15 ఇయర్స్ కంప్లీట్ అయిందండి. ఈ ఇయర్‌తో కలిపి 3 ఇయర్స్ నుంచి తిరుమల అయితే వస్తున్నాము సేమ్ డేట్. తిరుమల వచ్చి వెళ్ళాను అంటే కొన్ని రోజుల వరకి ప్రశాంతమైన మనసుతో ఉంటాను. గోవింద కోటి రాద్దాము అని చెప్పి అది బుక్ అయితే తీసుకున్నాను. లలిత సహస్రనామాలు, విష్ణు సహస్రనామాలు చదవాలంటే మొబైల్ యూజ్ చేయాల్సొస్తుంది. అందుకోసమని బుక్ అయితే తీసుకున్నాను. ఇక అమ్మ డైరీలో కొన్ని పేజీలు బుక్ కూడా తీసుకొని ట్రైన్ అయితే ఎక్కేసామండి. అమ్మ డైరీలో కొన్ని పేజీలు చదవాలని నాకు చాలా డేస్ నుంచి అయితే అనుకుంటున్నాను. ఫైనల్‌గా బుక్ దొరికింది. అది చదివి ఎలా ఉందో కూడా నెక్స్ట్ వీడియోస్‌లో చెప్తానండి. రవి మంత్రి గారిని నేను ఈవెన్ యూట్యూబ్‌లోను, ఇన్‌స్టాలోను ఫాలో అవుతూ ఉంటాను. తిరుపతిలో స్టార్ట్ అయ్యి గుంటూరు అయితే వచ్చేసాము. ఈవెన్ అనిత గారు కూడా గుంటూరే వచ్చారంట. నాకు తెలీదు. కాకపోతే ఆవిడ భోగికి, మా భోగికి చాలా దూరంలో ఉంది. సో, జస్ట్ చూద్దామని అని చెప్పి బయటకైతే వస్తే తను కార్‌లో వెళ్ళిపోయారు. నేను ట్రైపాడ్ పట్టుకొని వీడియో తీసుకుంటుంటే అక్కడ పోలీసులైతే ఎన్ని క్వెషన్‌లు అడిగారోనండి. ఎవరు మీరు? ఎందుకు తీస్తున్నారు? అని. ఇక ఫైనల్‌గా గుంటూరు అయితే వచ్చాను. బొమ్మలు తీసుకున్నానండి కొన్ని. ఆటిల్లో ఇవైతే దండలు తీసుకున్నాను. మల్లెపూల దండ చాలా న్యాచురల్‌గా ఉన్నాయని చెప్పా కదండీ! ఇవి సన్నజాజులు ఇవి. ఈ 3 తీసుకున్నాను. ఒకటి వెంకటేశ్వర స్వామికి, ఒకటి అత్తయ్య, మామయ్య ఫోటోకి వేద్దామని చెప్పి, ఇదైతే నా మేనకోడలికి తీసుకున్నాను. అది ఇంటికొచ్చి చూపిస్తే చెప్పింది దాని దగ్గర ఆల్రెడీ ఉందంట. ఇక ఇదైతే నా ఫేవరెట్ అండి బొమ్మలు. చెక్క బొమ్మలు తెచ్చుకున్నాను. ఆ షాప్ అతనితో పోట్లాడి మరి ఆ బుట్ట కూడా తెచ్చుకున్నాను. ఇంక అన్నీ ఇలా పేర్చుకొని చూసుకుంటూ ఉన్నాను. ఈసారి కిడ్స్‌కైతే అసలు బొమ్మలేం తీసుకురాలేదు. చిన్న పాపకి ఒక్కదానికే సాఫ్ట్ టాయ్ తీసుకొచ్చాను అంతే. ఇక ఇది బియ్యం కొలుచుకునే డబ్బా అండి. ఇది స్టీల్‌ది ఉంది నా దగ్గర. ఇది చూడగానే కొనుక్కున్నాను. ఇక చిన్ని చిన్ని గ్లాసులున్నాయి. ఎందుకు తీసుకున్నానో కూడా నాకు తెలీదు. కానీ ఇవి నచ్చినియి బాగా. దేవుడి దగ్గర ప్రసాదం పెట్టడానికి వాటికి పనికొస్తాయి అని చెప్పి తీసుకున్నాను. ఈ చిన్ని చిన్ని గిన్నెలండి 50కి 2 అందుకోసమని నచ్చినియి బావున్నాయి అని చెప్పి వీడియోస్‌లో ఎప్పుడైనా వాడుకోవటానికి బావుంటాయి అని చెప్పి తీసుకున్నాను. వెయిట్ కూడా చాలా తక్కువున్నాయి. అసలు ఇవి ఇత్తడో కాదో నాకైతే తెలీదు కానీ 50కి 2 ఇచ్చారు. 2 కూడా ప్లేట్లు అవన్నీ. ఇవన్నీ అయితే తిరుమలలో నేను తీసుకున్న వస్తువులు. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే గనక ఒక లైక్ చేయండి. మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బై.